మీరు టీడీపీ పబ్లిక్ మీటింగ్కు వెళ్ళండి. చంద్రబాబు ఏం మాట్లాడారో వినండి. ఇప్పుడు కాంగ్రెస్ మీటింగ్కి వెళ్ళండి. షర్మిల ఏం మాట్లాడిందో వినండి. మీకు పక్కా క్లారిటీ వచ్చేస్తోంది. ఏదో ఒక మీటింగ్కు వెళితే సరిపోతుందని. ఎందుకంటే అక్కడ బాబు మాట్లాడతాడు, ఇక్కడ షర్మిల మాట్లాడుతుంది. అంతే తేడా. స్క్రిప్ట్ మాత్రం సేమ్ టు సేమ్. రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం రాలేదని బాబు అంటాడు. కాసేపటికే షర్మిల అందిపుచ్చుకుంటుంది. తాను తెచ్చిన మద్యం బ్రాండ్లను జే బ్రాండ్లంటూ చంద్రబాబు విమర్శలు చేస్తాడు. ఆ వెంటనే షర్మిల అందిపుచ్చుకుంటుంది. రాష్ట్రంలో అసలు అభివృద్ధే లేదని చంద్రబాబు విమర్శిస్తాడు. ఆ వెంటనే షర్మిల అందిపుచ్చుకుంటుంది. వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ అలా ఉంది. మరి ఇద్దరు కలిసి ఎంతవరకు వెళ్ళారంటే వివేక హత్యపై అక్షరం పొల్లుపోకుండా ఒకే మాట, ఒకే పదం, ఒకే అక్షరంపై నిలబడాలి అనేంత వరకు. వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది ఎవరు? వివేక హత్యలో చంద్రబాబు మనుషుల పాత్ర ఉందని అన్నదెవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ మొహాన ఉమ్మేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ మొహాన ఉమ్మేసేవారని అన్నదెవరు? ఇంకెవరు? మన షర్మిలమ్మ. అదేం చిత్రమో కానీ స్టేట్ మారగానే స్టేట్మెంట్లన్నీ మారిపోయాయి. ఇది వరకు ఉన్న స్టాండ్ సైకిల్ స్టాండ్లా మారిపోయింది. ఆఖరికి టీడీపీ జెండా పసుపు రంగులో ఉంటే ఆ రంగుపై మమకారం పెంచుకునేంత షర్మిల మారిపోయారు. యూటర్న్లో బాబును మించిన షర్మిలను ప్రజలు ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 1, బాబు ఇచ్చే గిఫ్ట్, బాబు ఇచ్చే స్క్రిప్ట్ నీతో ఇలా మాట్లాడిస్తున్నాయి. అవునా కాదా? నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2, వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయే అని నీ నోటితో నువ్వే అన్నావు. అవునా కాదా? నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 3, వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో జగన్ లాయర్ చేర్చారని ఇప్పుడు మాట మార్చేశావు. అవునా కాదా? నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 4, వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్పై ఉమ్మేసేవారని తెలంగాణలో మైకు పగిలేలా అరిచావు. అవునా కాదా? నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5, బాబు ఆదేశాలతో దూషించిన కాంగ్రెస్లోనే నీ తెలంగాణ పార్టీని విలీనం చేశావు. అవునా కాదా? నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 6, వివేక హత్యలో బాబు మనుషులు ఉన్నారని ఆనాడు గొంతు పగిలేలా అరిచావు. అవునా కాదా? నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 7, హత్య కేసుపై థర్డ్ పార్టీ దర్యాప్తును బాబు అడ్డుకుంటున్నారని ఆనాడు నువ్వే అన్నావు. అవునా కాదా? నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 8, వివేక హత్యలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారని ఆనాడు నువ్వే అన్నావు. అవునా కాదా? నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 9, అవినాష్పై నిందలు వేసే నువ్వు ఏనాడు వివేక రెండో భార్య కుమారుడి గురించి నోరు విప్పవు. అవునా కాదా? నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10, స్టేట్ మారితే పొలిటికల్ స్టేట్మెంట్ మార్చేస్తావు. యూటర్న్లో బాబును మించిపోయావు. అవునా కాదా? నిజం చెప్పు. ఈ 10 ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు. వాటికి షర్మిల సమాధానం చెప్పాలి.